అక్కడ గంట మోగిస్తున్నారు. లోపల అందరూ కూడా ఆ స్వామి అలంకారమూర్తిని చూస్తున్నారు. చిన్ముద్రధారి పానివట్టం పట్టబంధనంలో ఉన్న చిన్ముద్రధారిని చూస్తున్నారు. చిన్ముద్రధారి అనగానే స్వామివారి చిన్ముద్రలో అత్యంత అద్భుతమైన రహస్యం ఉంది. ఈ బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ. ఎప్పుడైతే ఈ జీవాత్మ అనేది పరమాత్మలో లీనమవుతుందో ఆ లీనమైన 3 వేళ్ళు ఉంటాయి గురుస్వామి గారు. అవి తమో రజో సత్వగుణాలు. ఈ గుణాలను జయిస్తారు. జయించి స్వామివారి దగ్గరికి వస్తారు. చిన్ముద్రధారి యొక్క రహస్యం ఎవరైతే ఈ త్రిగుణాలను జయిస్తారో అక్కడ పొన్నాంబల మేడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆలయం కనిపిస్తుంది. దూరదర్శన్ వాళ్ళు ప్రసార భారతి వాళ్ళు ఎంత చక్కగా మనకి ఏర్పాట్లు చేశారు చూడండి. ఒక పక్కన దేవాలయం చూపిస్తున్నారు, ఒక పక్కన స్వర్ణాలయం చూపిస్తున్నారు. మకర జ్యోతి శరణమయ్యప్ప, ఓం జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎంత దేదీప్యమానంగా కనిపిస్తుంది ఆ జ్యోతి చూడండి. గుండ్రంగా ఉంది. అలా వచ్చింది. ఆ జ్యోతిని చూడంగానే హృదయం పులకరించిపోతుంది. ఆత్మానందం పొందుతూ ఉంటారు. గంట కొడుతూ ఉంటారు. ఒకసారితో కాదు, 3 సార్లు వస్తుంది. ఆ చూసిన వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. అక్కడ దండం పెట్టుకున్న వాళ్ళు జ్యోతిని చూడడానికి వెళ్ళారు. ఇవి చూడండి. స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథరక్షణే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప. గురుస్వామి గారు అక్కడ జ్యోతి, మకర విలక్కు జ్యోతి, ఆ దీపం కనిపిస్తుంది మనకి. అక్కడ స్వామివారు పందలరాజుకి అభయం ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు మీకు జ్యోతి రూపంలో కనిపిస్తా అన్నారు. ఆ నక్షత్ర రూపంలో కనిపిస్తా అన్నారు. ఇవాళ మకర నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు మకర నక్షత్ర రూపంలో ఆయన హరిహరసుతనే శరణమయ్యప్ప, ముమ్మార్లు చూడండి. ఆ నక్షత్ర సమూహంలో స్వామివారు నక్షత్ర రూపంలో కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆయన జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఆ ఉత్తరా నక్షత్ర రూపంలో స్వామివారు ముమ్మార్లు జ్యోతి స్వరూపంలో ఇచ్చారు. చూడండి, అందరూ ఎంతో ఆనందంతో లోపల నుంచి వచ్చి ఆ శంఖంలో నీళ్లు అందరి మీద చల్లుతున్నారు, ప్రోక్షణ చేస్తున్నారు. ఆ శంఖంలో నీళ్లు, ఆ నీళ్లు పడంగానే అందరి శరీరంలో ఒక అద్భుతమైన ఆనందం పొందుతూ ఉంటుంది. స్వామి గారు ఉత్తేజం వస్తుంది. అందరూ కూడా ఈ విధుల్ని, ఈ కార్యక్రమాల్ని చక్కగా నిర్వర్తించారు. ఆనందం. అక్కడ మురారి మోహన్ గారు కనిపించారు మనకి. అరుణ్ గురుస్వామి గారు కనిపించారు. అక్కడ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. సినీ రంగం నుంచి వచ్చారు, రాజకీయ శాఖ నుంచి వచ్చారు, కలెక్టర్లు వచ్చారు. అందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ కేరళ ప్రభుత్వం ఎంతో అద్భుతమైన ఈ సంవత్సరం ఏర్పాట్లు చేసింది అంటే కేరళ రాష్ట్రంతో, అక్కడ ఉన్న ప్రభుత్వంతో మిగతా ప్రభుత్వాలు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడి సంప్రదించి భక్తులకి